ఒక చిన్న ముత్యం, అలాగే ఒక తండ్రి గుండెకోత. ఈ రెండూ కలిసి ఏంటంటే ఆధునిక కాలపు అత్యంత చారిత్రాత్మక గణిత శాస్త్ర గ్రంథాలలో ఒకటి పుట్టడానికి కారణం అయ్యాయని చెబితే ఎవరైనా నమ్ముతారా? అసలు వినడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ముత్యానికి గణితానికి సంబంధమేంటి అని ఎవరికైనా అనిపిస్తుంది. ఖచ్చితంగా. సాధారణంగా గణితమంటేనే ఒక విధమైన ఖచ్చితత్వం, ఒక ఫార్ములా లేదా ఒక ఎక్స్‌రే రిపోర్ట్ లాంటి స్పష్టత ఉంటుంది కదా. ఎక్కడ తప్పుందో, ఎక్కడ ఒప్పుందో తేల్చి చెప్పే ఒక లాజికల్ యంత్రమనుకుంటాం మనం. అవునండి. మ్యాథ్స్ అనగానే ఒక డ్రై సబ్జెక్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది అందరికీ. రైట్. కానీ ఆ కఠినమైన అంకెలు ఒక అందమైన కవిత్వంగా మారితే, ఆ బోరింగ్ సూత్రాలు ఒక తండ్రి తన కూతురుపై చూపించిన అంతులేని ప్రేమకు నిలువుటద్దంగా మారితే ఎలా ఉంటుంది? అలా జరిగిందా? అవునండి. ఈరోజు మన డీప్ డైవ్ పరిశీలన సరిగ్గా అలాంటి ఒక అద్భుతం గురించే. క్రీస్తు శకం 1150లో, అంటే దాదాపు 800 సంవత్సరాల క్రితం, ప్రఖ్యాత భారతీయ గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త భాస్కరాచార్య. ఆయన్నే భాస్కర 2 అని కూడా అంటారు కదా చరిత్రలో. అవును, భాస్కర 2. ఆయన రచించిన లీలావతి అనే అద్భుతమైన గ్రంథం వెనుకున్న శాస్త్రీయ, భావోద్వేగ కోణాలను ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన అంశం. దీనికోసం మనం డాక్టర్ శివాంగి ఉపాధ్యాయ గారు రాసిన ఒక అద్భుతమైన పరిశోధనా పత్రం, అందులోని అనువాదాలు, అలాగే విశ్లేషణల ఆధారంగా మన ఈ ప్రయాణం సాగబోతోంది. ఖచ్చితంగా. అయితే ఈ అంశంలోకి వెళ్లే ముందు మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ఒక గణిత గ్రంథానికి ఒక అమ్మాయి పేరు పెట్టడమనేది చరిత్రలో బహుశా అదే తొలిసారి. నిజమే. అసలు వేరే ఏ టెక్స్ట్ బుక్కి అలా అమ్మాయిల పేర్లు ఉండవు గదా. అవును. అసలు ఈ పుస్తకానికి లీలావతి అనే పేరు ఎందుకొచ్చిందనేది ఒక విషాదభరితమైన, కాని గణిత ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసిన ఒక మధురమైన కథ అని చెప్పొచ్చు. అంటే ఒక తండ్రి ప్రేమ కథ కదా. భాస్కరాచార్యుడు కేవలం గణిత శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన గొప్ప ఖగోళ శాస్త్రవేత్త కూడా. అవునండి. ఆస్ట్రానమీలో ఆయనకు చాలా పట్టుండేది. రైట్. ఒకరోజు ఆయన తన సొంత కూతురు లీలావతి జాతకాన్ని చూస్తాడు. చూసి ఆమెకు వివాహం జరగదని, ఒకవేళ జరిగినా పిల్లలు పుట్టరని, అతి చిన్న వయసులోనే ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందని ముందే గ్రహిస్తాడు. అబ్బా! ఒక తండ్రికి ఇంతకంటే ఘోరమైన వార్త ఇంకేముంటుంది చెప్పండి. నిజమే కదా. కాని ఆయన ఆ విధిరాతను కేవలం చూస్తూ ఊరుకోలేదు. తన శాస్త్ర పరిజ్ఞానంతో, ఆస్ట్రోనామీ నాలెడ్జ్తో దాన్ని ఎలాగైనా మార్చాలనుకుంటాడు. అవును. ఇక్కడే ఆయన ఖగోళశాస్త్ర నైపుణ్యమంతా బయటకొస్తుంది. ఆ దోషాన్ని పోగొట్టడానికి ఆమె పెళ్లికోసం ఒక ఖచ్చితమైన, అత్యంత అనుకూలమైన గ్రహస్థితులున్న ఒక శుభముహూర్తాన్ని ఆయన స్వయంగా నిర్ణయిస్తాడు. కానీ అంటే ఆ కాలంలో మనకు ఉన్నట్లు చేతి గడియారాలు, స్మార్ట్ఫోన్లు లాంటివి లేవు కదా. మరి ముహూర్తం సెకండ్లతో సహా ఖచ్చితంగా ఎలా తెలుసుకున్నాడంటారు? అదే ఆయన గొప్పతనం. దానికోసం ఆయన ఒక జలయంత్రాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ జలయంత్రం పనితీరు గురించి ఆ పరిశోధనా పత్రంలో చాలా ఆసక్తికరంగా వివరించారు కదా. అది కేవలం నీళ్లు పోసే గిన్నె కాదు, ఒక ఖచ్చితమైన టైమర్ లాంటిది. ఖచ్చితంగా. అది ఎలా పనిచేస్తుందంటే, ఒక పెద్ద పాత్రలో నీళ్లు ఉంచి అందులో అడుగు భాగాన ఒక చిన్న, అంటే అత్యంత సూక్ష్మమైన రంధ్రమున్న మరొక చిన్న గిన్నెను తేలేలా ఉంచుతాడు. అంటే ఆ చిన్న రంధ్రం గుండా నీరు మెల్లగా పైగిన్నెలోకి చేరుతుందన్నమాట. అవునండి. ఆ గిన్నె పూర్తిగా నిండిపోయి ఖచ్చితంగా మునిగిపోయే క్షణమే ఆ పెళ్లికి ఆయన నిర్ణయించిన ఆ అద్భుతమైన ముహూర్తం. భలే సెటప్ చేశారు. అవును. ఆ యంత్రం క్యాలిబ్రేషన్ ఏమాత్రం దెబ్బతినకూడదని, దాని దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని ఆయన ఇంట్లో వాళ్లందర్నీ చాలా స్పష్టంగా హెచ్చరిస్తాడు కూడా. కానీ వినికి వేరే ప్రణాళికలున్నట్లున్నాయి. పెళ్లి బట్టల్లో ఎంతో ఆనందంగా ఉన్న లీలావతి తన పెళ్లి సమయం ఎప్పుడు వస్తుందా అని ఒక కుతూహలంతో ఆ జలయంత్రం దగ్గరికి వెళ్లి తొంగిచూస్తుంది. అవును. ఆ చిన్న కుతూహలమే పెద్ద మార్పు తెచ్చింది. రైట్. ఆ సమయంలో ఆమె పెళ్లి దుస్తులకున్న ఒక చిన్న ముత్యం అనుకోకుండా తెగి ఆ గిన్నె రంధ్రంలో పడిపోతుంది. కరెక్ట్. ఆ ముత్యం అడ్డుపడటంతో నీళ్ల ప్రవాహం ఆగిపోతుంది. గిన్నె మునగదు. అంటే ఆ విషయం ఎవ్వరూ గమనించకుండానే పెళ్లి జరిగిపోతుంది. అంటే భాస్కరాచార్యుడు లెక్కించిన ఆ ఖచ్చితమైన ముహూర్తం సమయం ఎప్పుడో దాటిపోతుందన్నమాట. అవునండి.
జాతకంలో ఆయన ముందే చూసినట్లుగానే పెళ్లైన కొద్ది రోజులకే ఆ లీలావతి భర్త చనిపోతాడు. ఆమె జీవితాంతం ఒక వితంతువుగానే మిగిలిపోతుంది. అబ్బా! ఒక తండ్రిగా తన కళ్ళెదుటే కూతురు జీవితం అలా నాశనం కావడం ఆయనను ఎంతగానో కుంగదీసి ఉంటుంది కదా. ఖచ్చితంగా. అప్పుడు తీవ్రమైన శోకంలో ఉన్న తన కూతురిని ఓదార్చడానికి ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? ఆమెకు భౌతికంగా పిల్లలు లేకపోయినా సరే, ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఆమె పేరు చిరస్థాయిగా మిగిలిపోయేలా ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచిస్తానని మాటిస్తాడు. అలా ఆయన పూనుకుని పుట్టించిందే ఈ లీలావతి. వావ్! ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ పుస్తకం ఎందుకంత ప్రత్యేకమనేది మనకిప్పుడు అర్థమవుతోంది. పరిశోధనా పత్రం ప్రకారం ఇందులో మొత్తం 279 సంస్కృత శ్లోకాలున్నాయి కదా. అవును, అవన్నీ పద్యాల రూపంలోనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయమేంటంటే దాదాపు 800 సంవత్సరాల పాటు భారతదేశంలోని ఎన్నో పాఠశాలల్లో విద్యార్థులకు ఇదే ప్రధాన గణిత పాఠ్యపుస్తకం. కానీ ఇది మన ఆధునిక మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లాగా ఒక డ్రై సబ్జెక్ట్ లాగా ఉండదు కదా. ఇదొక అద్భుతమైన సంభాషణలాగా సాగుతోంది. అవును, ఎలాగంటే రాత్రిపూట నిద్రపట్టని తన కూతురికి కథల రూపంలో పజిల్స్ చెబుతూ ఒక తండ్రి ఓదార్చినట్టుగా ఉంటుంది. రైట్. ఆ పత్రంలో ఉన్న అనువాదాలు చూస్తే ప్రతి లెక్కలోనూ ఆయన లీలావతిని నేరుగా సంబోధిస్తాడు. అంటే, ఓ లేడీ కళ్ళ లీలావతి, నీకు ఈ సంఖ్యల ఆట తెలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నట్లుగా చాలా ఆప్యాయంగా ఉంటుంది కదా పద్ధతి. అవునండి. ఆ ఆప్యాయతతో పాటే ఆ గణితం ఎంత ప్రయోగాత్మకంగా ఉంటుందో కూడా మనం గమనించాలి. ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశమేంటంటే అంకగణితం అంటే అర్థమెటిక్, అలాగే బీజగణితాలను సరళీకరించడం. అల్జీబ్రాని సులభతరం చేయడం. కరెక్ట్. ఉదాహరణకు గుణకారాలు అంటే మల్టిప్లికేషన్స్ చేయడానికి భాస్కరాచార్యుడు ఏకంగా 5 రకాల పద్ధతులను వివరించాడిందులో. అందులో అత్యంత ముఖ్యమైనది ఖండ ప్రజ్ఞాపన లేదా భాగాల వారీగా గుణించడం. అవును, ఈ పద్ధతి గురించి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆధునిక పద్ధతిలో మనం గుణకారం ఎప్పుడూ కుడి నుండి ఎడమకు చేస్తాం కదా. అవునండి, స్కూల్లో అలాగే నేర్పిస్తారు. అదే పెద్ద సంఖ్యలను గుణించేటప్పుడు మిగిలిన సంఖ్యను పక్కదానికి కలుపుతూ అంటే మనసులో క్యారీ ఓవర్ చేసుకుంటూ వెళ్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలంటే పిల్లలకి చాలా కష్టం. కాని భాస్కరాచార్యుడు దీనికి వ్యతిరేక దిశనెంచుకున్నాడు కదా. అవును, అది కేవలం వ్యతిరేక దిశ మాత్రమే కాదు, అదొక మానసిక గణిత మెంటల్ మ్యాథ్స్ విప్లవం అని చెప్పొచ్చు. ఎలాగంటారు? ఆయన పద్ధతిలో గుణకారాన్ని ఎడమ నుండి కుడికి వాటి స్థాన విలువల ఆధారంగా చేస్తారు, అంటే ప్లేస్ వాల్యూస్ని బట్టి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరు 45ను 3తో గుణించాలనుకోండి. 45 ఇంటూ 3. ఆధునిక పద్ధతిలో ముందుగా 5 3లు 15 అంటాం. 5 రాసుకుని 1ని మనసులో ఉంచుకుంటాం గదా. అవును, అదే క్యారీ ఓవర్. ఆ తర్వాత 4 3లు 12 అంటాం. దానికి ఆ 1 కలిపి 13 అంటాం. అప్పుడు మొత్తం 135 అవుతుంది. ఈ క్యారీ ఓవర్ వల్ల తప్పులు జరిగే అవకాశం చాలా ఎక్కువ. మరి మన లీలావతి పద్ధతిలో దీన్ని ఎలా చేస్తారు? లీలావతి పద్ధతిలో ముందుగా ఎడమవైపున్న పదుల స్థానాన్ని తీసుకుంటారు. అంటే 40. 4 పదులు 40 కదా. 40 ఇంటూ 3 120. ఓ, డైరెక్ట్గా పదులతో గుణిస్తారు. అవును. ఆ తర్వాత 1ల స్థానంలో ఉన్న 5ని 3తో గుణిస్తారు. 15. ఇప్పుడు ఆ 120ని ఈ 15ని కలిపేస్తారు. 135 అంతే. వావ్, భలే ఉందే. ఎక్కడా శేషం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్. దీనివల్ల వందలు వేల స్థానాల్లో ఉండే సంఖ్యలను కూడా ఎలాంటి పేపర్ పెన్ లేకుండా కేవలం మనసులోనే చాలా సులభంగా లెక్కించవచ్చు. అంటే ఒక పెద్ద సంక్లిష్టతను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడమన్నమాట. సరే, గుణకారాల సంగతి అలా ఉంచితే ఇందులో నన్ను తీవ్రంగా ఆలోచింపజేసిన మరో విభాగమొకటుంది. ఏంటది? అదే 0 అంటే 0 మరియు అనంతం ఇన్ఫినిటీ. 0తో చేసే 8 రకాల గణిత ఆపరేషన్స్ ఇందులో చాలా స్పష్టంగా వివరించారాయన. కాని ఇక్కడే నాకు పెద్ద అభ్యంతరముంది. చెప్పండి, ఏంటా అభ్యంతరం? అంటే 0తో కూడితే ఏమవుతుంది, తీసివేస్తే ఏమవుతుంది అనేది మనకు క్లియర్గా తెలుసు. కాని భాస్కరాచార్యుడు 0తో భాగిస్తే వచ్చే అంకెను ఖహరా అంటే అనంతం అని రాశాడు. అవును, రాశారు. అంటే a/0 = ఇన్ఫినిటీ అని ఆయన అర్థం. కాని ఆధునిక గణితం ప్రకారం ఏ సంఖ్యనైనా
సున్నాతో భాగించడం సాధ్యం కాదు కదా, దాన్ని అన్డిఫైన్డ్ లేదా నిర్వచించబడనిది అంటాం మనం. మరి అప్పట్లో ఆయన అంత ఖచ్చితంగా దాన్ని అనంతమని ఎలా సమర్థించాడు? ఇది గణితశాస్త్రపరంగా ఒక తప్పు కదా. మీరడిగిన ఈ ప్రశ్న చాలా లాజికల్గా ఉంది. ఖచ్చితమైన ఆధునిక బీజగణితం దృష్టిలో చూస్తే a/0 అనేది అనంతం కాదు, అది అన్డిఫైన్డ్. కానీ మనమిక్కడ భాస్కరాచార్యుడి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆయన ఏమనుకునుంటారు? ఆయన సున్నాను కేవలం ఒక శూన్యంలాగా చూడలేదు, దాన్ని ఒక అత్యంత సూక్ష్మమైన పరిమాణంగా అంటే ఇన్ఫినిటిస్మల్గా ఊహించాడు. దీన్ని సమర్థించడానికి ఆయన వాడిన ఒక ఉపమానం ఆ పత్రంలో ఇచ్చారు. అది అద్భుతంగా ఉంటుంది. ఏంటది? ఆయన ఆ అనంతాన్ని సాక్షాత్తు విష్ణువుతో పోల్చాడు. సృష్టి, ప్రళయం వల్ల ఈ భూమిపై ఎన్నో ప్రాణులు పుట్టినా, అంతరించినా ఆ దేవుడులో ఎలాగైతే ఎలాంటి మార్పు రాదో, ఆ అనంతంలోకి ఏది కల్పినా, ఏది తీసేసినా అందులో మార్పు రాదు అన్నాడాయన. కానీ ఒక్క నిమిషం. అంటే ఒక లాజికల్ గణిత సమస్యకు దేవుడిని, తత్వశాస్త్రాన్ని తీసుకొచ్చి అతికించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కేవలం నమ్మకమవుతుంది, కానీ లాజిక్ ఎలా అవుతుంది? అవును, పైకి అలాగే అనిపిస్తుంది. కాని అది కేవలం నమ్మకం దగ్గరే ఆగిపోలేదండి. ఇక్కడే ఆయన మేధస్సు బయటపడుతుంది. ఎలాగూ? ఆయన ఈ కాన్సెప్ట్ను బిలోమ పద్ధతికి అంటే రివర్స్ క్యాల్కులేషన్స్కి ఎలా వాడాడో ఆ పరిశోధన పత్రంలో ఒక ఉదాహరణ ఇచ్చారు. ఆయన లీలావతికి ఒక పజిల్ ఇస్తాడు. ఆ పజిలేంటో చూద్దాం. ఒక సంఖ్యను 0తో గుణించి, అందులో సగం కలిపి, మళ్ళీ 3తో గుణించి, ఆపై 0తో భాగిస్తే 63 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఎంత అని అడుగుతాడు. ఒక్క నిమిషం ఆగండి. ఆ సంఖ్య x అనుకుందాం. దాన్ని 0తో గుణిస్తే ఆ మొత్తం 0 అయిపోవాలి కదా. రైట్. ఆధునిక గణితం ప్రకారం అక్కడే మనం బ్లాక్ అయిపోతాం, లెక్క ముందుకు వెళ్ళదు. కాని భాస్కరాచార్యుడు ఆ 0ను ఒక వేరియబుల్లాగా చూశాడు. ఈ మొత్తం సమీకరణాన్ని ఒకచోట రాసినప్పుడు పైన గుణించిన 0ను, కింద భాగించిన 0ను ఆయన క్యాన్సిల్ చేసేస్తాడు. ఓ, అంటే x ఇంటూ 0/0లో పై 0ను, కింద 0ను కొట్టివేస్తాడా? కరెక్ట్. దాన్నే ఆయన ఒక పరిమితిలాగా అంటే ఒక లిమిట్లాగా భావించాడు. వావ్! అంటే మన ఆధునిక క్యాల్క్యులస్లో మనం వాడే లిమిట్ టెన్స్ టు 0 అనే కాన్సెప్ట్కు ఇదొక పునాదిలాంటిదన్నమాట. ఖచ్చితంగా. న్యూటన్, లైబ్నీజ్ల కంటే వందల ఏళ్ల ముందే ఆయన 0ను వాడి ఇన్ని క్యాల్క్యులస్ ఆపరేషన్స్ చేశాడు అంటే ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. సరిగ్గా పట్టుకున్నారు. ఇకపోతే ఈ పుస్తకంలో అత్యంత ఆకర్షణీయమైన మరో విభాగం వైపు వెళ్దాం. అవే వర్డ్ ప్రాబ్లమ్స్, అనగా కథల రూపంలో ఉండే లెక్కరు. అవును, ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక విషయాన్ని బోధించడానికి ఆయన ఎంచుకున్న వర్ణనలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు భిన్నాలను అంటే ఫ్రాక్షన్స్ని కూడటం నేర్పించడానికి ఆయన తెగిన ముత్యాల హారం అనే కథ చెబుతాడు. ఆ శ్లోకం ఆ పత్రంలో నా దగ్గర కూడా ఉంది. నేను చదువుతాను వినండి. శృంగార సమయంలో ఒక మహిళ ముత్యాల హారం తెగిపోతుంది. ఆ ముత్యాల్లో 6వ వంతు నేలపాలయ్యాయి, 5వ వంతు మంచం మీద పడ్డాయి, 3వ వంతు ఆమె కాపాడుకుంది, 10వ వంతు ప్రియుడి చేతికి చిక్కాయి. భలే ఉంది. చివరగా ఆ దారానికి 6 ముత్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఆ హారంలో మొత్తం ఎన్ని ముత్యాలున్నాయి? ఎంత విజువల్గా ఉందో గదా ఈ ప్రశ్న. అవునండి. ఆ రోజుల్లో పిల్లలకు కేవలం x+y అని చెబితే ఎక్కదు. కాని ఇలాంటి ఒక కథ చెప్పినప్పుడు వారు ఆ భిన్నాలన్నింటినీ ఒక కామన్ డినామినేటర్కి తీసుకొచ్చి ఎలా కూడాలో ఆలోచిస్తారు. అంటే 1/6, 1/5, 1/3 మరియు 1/10లకు కసాగు ఎల్సిఎం తీస్తే 30 వస్తుంది కదా. కరెక్ట్. ఆ భిన్నాలను కూడితే 24/30 వస్తుంది. అంటే దాన్ని సూక్ష్మీకరిస్తే 4/5 వంతు ముత్యాలు రాలిపోయాయి. ఓ, అంటే మిగిలిన 1/5 వంతు ముత్యాలే ఆ దారానికున్న 6 ముత్యాలు అనమాట. అవును. సో ఒక 5వ వంతు 6 అయితే మొత్తం ముత్యాలు 5 ఇంటూ 6 మొత్తం 30 ముత్యాలనమాట. ఎంత అద్భుతమైన లాజిక్. అవును. ఇలా కథలు వినిపిస్తూ గణితం నేర్పితే ఏ విద్యార్థికైనా మ్యాథ్స్ మీద ఇష్టం కలగక మానదు. నిజమే. అయితే దీనికంటే ఇంకో అడ్వాన్స్డ్ సమస్య కూడా ఉంది పరిశోధనా పత్రంలో. పైథాగరస్ సిద్ధాంతాన్ని వివరించడానికి ఆయన వాడిన పాము, నెమలి కథ. ఆ కథైతే ఒక చిన్నపాటి థ్రిల్లర్లాగా ఉంటుంది. అవునా? ఎలాగో? 9 మూరల ఎత్తున్న ఒక స్తంభం మీద ఒక నెమలి కూర్చుని ఉంది. స్తంభానికి
27 మూరల దూరంలో ఉన్న ఒక పాము ఆ స్తంభం అడుగు భాగాన ఉన్న తన రంధ్రం వైపు పాకుతూ వస్తోంది. ఆ తర్వాత పైనుండే ఆ పామును చూసిన నెమలి వాలుగా దానిమీదకు దూకుతుంది. పాము, నెమలి రెండింటి వేగం సమానమైతే ఆ నెమలి పామును ఆ రంధ్రానికి ఎంత దూరంలో పట్టుకుంటుంది? ఇది ప్రశ్న. భలే లాజికల్గా ఉంది. దీని మనం మనసులోనే ఎలా సాల్వ్ చేయవచ్చో చూద్దాం. ఇక్కడ స్తంభం ఎత్తు ఒక లంబకోణ త్రిభుజానికి నిలువు భుజం. అది 9. అవును, పాము ప్రయాణించే దారి కింది భుజం. పామున్న స్థానం నుండి స్తంభం అడుగు భాగానికి మొత్తం దూరం 27. నెమలి స్తంభం పైనుండి పామును పట్టుకోవడానికి దూకే వాలుభుజమే ఆ త్రిభుజం యొక్క హైపోటెన్యూస్ అంటే కర్ణం. అవునండి. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది పాము ఆ రంధ్రానికి ఎంత దూరంలో ఉన్నప్పుడు పట్టుబడింది అని కదా. ఆ దూరాన్ని మనం ఎక్స్ అనుకుందాం. అప్పుడు పాము ప్రయాణించిన దూరం ఎంతవుతుంది? మొత్తం 27 కాబట్టి అందులోంచి ఎక్స్ని తీసేస్తే 27 - ఎక్స్ అవుతుంది. కరెక్ట్. మరి నెమలి, పాము రెండింటి వేగం సమానం కాబట్టి నెమలి గాల్లో ప్రయాణించిన దూరం అంటే ఆ త్రిభుజం కర్ణం కూడా 27 - ఎక్స్ అవుతుంది కదా. వావ్, ఖచ్చితంగా. ఇప్పుడు దీనికి పైథాగరస్ ఫార్ములా అంటే a² + b² = c² వాడదాం. వాడండి. నిలువు భుజం 9² అంటే 81 ప్లస్ కింద భుజం x² కర్ణం 27 - x². ఆల్జీబ్రా ప్రకారం చూస్తే 27 - x² ని విడదీస్తే 729 - 54x + x² వస్తుంది. ఓ, ఇప్పుడు ఈక్వేషన్కి ఇలువైపులా ఉన్న x² క్యాన్సిలైపోతుంది కదా. అవును, మిగిలేది 81 = 729 - 54x. అంటే ఆ 54xని పటుపంపి 81 ఇటు తెస్తే 54x = 648. దీన్ని భాగిస్తే x విలువ 12 అంటే పాము రంధ్రానికి 12 మూరల దూరంలో ఉన్నప్పుడు పట్టుబడుతుందన్నమాట. చూశారా, ఎంత సంక్లిష్టమైన సమస్యలకైనా ఒక రేఖాగణిత రూపాన్నిచ్చి దాన్ని సమీకరణం ద్వారా ఎలా సాధించాడో. చాలా గొప్పగా ఉంది. ఇక ఆల్జీబ్రాలో అత్యంత కష్టమైన డయోఫాంటైన్ ఈక్వేషన్స్ను సాల్వ్ చేయడానికి ఆయన కుట్టక అనే విధానాన్ని వాడాడు. కుట్టక అంటే? కుట్టక అంటే సంస్కృతంలో పొడి చెయ్యడం, పల్వరైజ్ అని అర్థం. అంటే ఒక కఠినమైన సమీకరణాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి పరిష్కరించడం అన్నమాట. ఓ, దీనికి ఆయన కోతుల గుంపు కథను వాడాడు కదా. ఆ పత్రంలో చదివాను నేను. అవును. ఎలాగంటే కొన్ని కోతుల గుంపులో వాటి మొత్తం సంఖ్యలోని ఒక 5వ వంతును తీసుకుని అందులోంచి 3 తీసివేసి ఆ వచ్చిన దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చే సంఖ్య గుహలోకి వెళ్లాయి. మిగిలిన ఒక కోతి మాత్రం ఆడుకుంటూ చెట్టుమీదుండిపోయింది. అయితే మొత్తం కోతులు ఎన్ని అని. కరెక్ట్. అంటే ఒకవేళ కోతుల సంఖ్య x అనుకుంటే x/5 - 3² + 1 = x. ఇదొక వర్గ సమీకరణం లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది కదా. అవునండి. ఆ రోజుల్లో ఇలాంటి సమీకరణాలకు ఎన్నో జవాబులు అంటే మల్టిపుల్ ఇంటిజర్ సొల్యూషన్స్ ఉంటాయని వారు గ్రహించారు. ఈ కుట్టక పద్ధతి ద్వారా ఈక్వేషన్లోని గుణకాలను, కోఎఫిషియెంట్స్ని మెల్లగా తగ్గిస్తూ అంటే పొడి చేసుకుంటూ వెళ్ళి ఆ x విలువ 50 అని ఆయన నిరూపించాడు. భలే. అంటే 50లో 5వ వంతు 10, అందులోంచి 3 తీస్తే 7, 7² 49. దానికి ఆ చెట్టు మీదున్న ఒక కోతిని కలిపితే 50. లెక్క సరిపోయిందండి కదా. ఇదే తరహాలో కాంబినేటోరిక్స్ అనే విభాగంలో ఆయన చేసిన ప్రయోగాలు కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అవును. ముఖ్యంగా పర్మ్యుటేషన్స్ కాన్సెప్ట్ని వివరించడానికి ఆయన ఏకంగా పరమశివుడిని రంగంలోకి దించాడు కదా. అవునండి. పరమశివుడి 10 చేతుల్లో పాశం, అంకుశం, త్రిశూలం, డమరుకం లాంటి 10 రకాల ఆయుధాలుంటాయి కదా. ఆ 10 ఆయుధాలను ఒక చేతి నుండి మరో చేతికి మారుస్తూ ఉంటే ఎన్ని రకాల భిన్నమైన శివ విగ్రహాలను తయారు చేయవచ్చు అని ఆయన ఒక ప్రశ్న సంధించాడు. ఆధునిక గణితం ప్రకారం దీని సమాధానం 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 × 9 × 8 అలా 1 వరకు. ఇది వినడానికి సులభంగానే ఉన్నా ఆ వెనుక ఉన్న లాజిక్ ఒకసారి విడమర్చి చెప్తే మన శ్రోతలకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. తప్పకుండా. ఊహించుకోండి, ఒక శిల్పి దగ్గర 10 ఆయుధాలు, ఆయన చెక్కే విగ్రహానికి 10 ఖాళీ చేతులున్నాయి. రైట్. మొదటి చేతిలో ఏ ఆయుధం పెట్టాలి అనడానికి అతనికి 10 ఆప్షన్లుంటాయి. ఒకటి పెట్టేసిన తర్వాత ఇక రెండో చేతికి 9 ఆప్షన్లు మాత్రమే మిగులుతాయి. మూడో చేతికి 8. ఓ,
ఇలా ప్రతి చేతికి గుణించుకుంటూ వెళ్తే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ ఇలా 1 వరకు అన్నమాట. అవును, అలా గుణిస్తే మొత్తం 36,28,800 రకాల విగ్రహాలు చేయవచ్చని ఆయన లెక్కగట్టాడు. ఓరి దేవుడా! 12వ శతాబ్దంలో ఫ్యాక్టోరియల్స్ వెనుక ఉన్న ఇంతటి అద్భుతమైన విస్తరణ, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కాన్సెప్ట్ని పట్టుకోవడం నిజంగా గ్రేట్ కదా. అవునండి. ఇవన్నీ వింటుంటే నాకొక పెద్ద సందేహం కలుగుతుంది. బీజగణితం, రేఖాగణితం, క్యాల్క్యులస్, లిమిట్స్, ఫ్యాక్టోరియల్స్ ఇలా క్రీస్తు శకం 1150 నాటికే మనవాళ్లు యూరోపియన్ల కంటే 100 ఏళ్లు ముందున్నారు కదా. అవును. కాని ఇంతటి అద్భుతమైన స్థాయికి చేరిన భారతీయ గణితం ఆ తర్వాత ఎందుకు ఆగిపోయింది? ప్రపంచ గణిత పటంలో పాశ్చాత్య దేశాలు ఎందుకు పైచేయి సాధించాయి? మనవాళ్లు ఎందుకు వెనుకబడ్డారు అంటారు? ఇదొక చాలా లోతైన, అలాగే కొంచెం బాధాకరమైన ప్రశ్న. మనం దీన్ని విస్తృత కోణంలో పరిశీలిస్తే 2 ప్రధానమైన కారణాలు కనిపిస్తాయి మనకి. ఏంటవి? మొదటిది, భారతీయ గణితమంతా కూడా ఇంట్యూషన్ అంటే అంతర్దృష్టి మీద ఆధారపడింది. వారికి సమాధానాలు తెలుసు, ఆ సమాధానం రాబట్టే అల్గోరిథమ్స్ తెలుసు, కానీ దానికి సంబంధించిన ఆధునిక నిరూపణలు అంటే ప్రూఫ్స్ రాసే అలవాటు వారి దగ్గర అస్సలు ఉండేది కాదు. అవును కదా. ఇది అచ్చం మన ఆధునిక కాలపు గొప్ప గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి ఆలోచన విధానం లాంటిదే కదా. ఖచ్చితంగా. ఆయన కూడా సమీకరణాలు, వాటి సమాధానాలు నామగిలి తాయారు కలలో వచ్చి చెప్పినట్లుగా మెరుపులా తట్టేవి. కాని వాటిని స్టెప్ బై స్టెప్ ఎలా రాబట్టాలో ప్రూఫ్స్ రాసేవారు కాదు. సమాధానం ఇది అంతే అనేవారు. అవును. కాని పాశ్చాత్య శాస్త్రవేత్తలకు నిరూపణలే ప్రాణం. ఉదాహరణకు హంగేరియన్ గణిత శాస్త్రవేత్త పాల్ ఎర్డోస్ లాంటివారికి ఒక ఫార్ములా పనిచేస్తుందని చెబితే చాలదు. అది ఎందుకు పనిచేస్తుందో ప్రతి అడుగును ఎటువంటి సందేహానికి తావులేకుండా స్టెప్ బై స్టెప్ రుజువు చేయాలి. అంటే గణితమంటేనే లాజికల్ స్టెప్స్ అనే నమ్మకం వారిది. కరెక్ట్. ఆ ప్రూఫ్ సిస్టమ్ మన దగ్గర లేకపోవటం చాలా పెద్ద దెబ్బ. ఇక రెండవది, అంతకంటే ముఖ్యమైన కారణం సంకేతాలు అంటే సింబల్స్ లేకపోవడం. ఓ, అంటే ప్లస్, మైనస్, ఈక్వల్స్, ఎక్స్, వై లాంటి సింబల్స్ మనవాళ్ళు అస్సలు వాడలేదా? లేదండి, అప్పట్లో ఆ సింబల్స్ లేవు. లీలావతిలోని 279 శ్లోకాలన్నీ అక్షరాల్లో, వాక్యాల్లో రాసినవే. అంటే ఎక్స్కు 5 కలిపితే అని రాయాలంటే కూడా దాన్ని కవిత్వంలోనే రాయాలా? అవును. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ పుస్తకంలో పైథాగరస్ గురించి అంత గొప్పగా చెప్పిన భాస్కరాచార్యుడు కనీసం ఒక్క త్రిభుజం బొమ్మ కూడా గీయలేదందులో. అంత అక్షరాల రూపంలోనే చదివి ఊహించుకోవాలి. అబ్బా, కనీసం ఒక్క బొమ్మ కూడా లేకుండా రేఖాగణితమా? ఇది చాలా కష్టమైన పని కదా. అవును. కఠినమైన సంస్కృత భాషలో, అది పద్యాల రూపంలో ఉండటం వల్ల బహుశా ఈ అద్భుతమైన గణితం కేవలం కొంతమంది పండితులకే, ఆ గురుకులాలకే పరిమితమైపోయి ఉంటుంది. సామాన్యులకు సులభంగా చేరలేకపోయి ఉంటుంది. నిజమే. దానికి తోడు అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్లు లేవు గదా. ఒక తరం నుండి మరో తరానికి ఈ జ్ఞానాన్ని అందించాలంటే సులభంగా కంఠస్థం చేయడానికి వీలుగా ఈ సూత్రాలను ఎంతగానో కుదించి ఛందస్సుతో పద్యాలుగా మార్చాల్సొచ్చింది. అలా కంఠస్థం చేయడం వల్ల నష్టమేంటి? ఆ శ్లోకాలను బట్టీపట్టే క్రమంలో ఆ సూత్రాల వెనుక ఉన్న అసలు కారణాలు, లాజిక్, వాటి వివరణలు రానురాను కనుమరుగయ్యాయి. కేవలం పద్యాలు మాత్రమే మిగిలాయి. వావ్, విచిత్రవు గదా. ఇదొక అద్భుతమైన ప్రయాణమండి. సరే, ఇప్పటివరకు మనం చర్చించిన ఈ విషయాలన్నింటినీ ఒకసారి క్రోడీకరిస్తే ఈ లీలావతి కేవలం ఒక పాతకాలపు గణిత పుస్తకం కాదు. అస్సలు కాదు. అది ఒక అద్భుతమైన సాహిత్య సృష్టి. తన కూతురు ముఖంలో చిరునవ్వు చూడటం కోసం ఒక తండ్రి పడిన తపనకు ప్రతీక అని చెప్పాలి. ఖచ్చితంగా. ముఖ్యంగా మనం ఈ నేటి కంప్యూటర్ యుగంలో ఎంతో గొప్పగా మాట్లాడుకునే ఆల్గరిథమిక్ మరియు స్టెప్ బై స్టెప్ డిడక్షన్ ఆలోచన విధానానికి 100 ఏళ్ల క్రితమే పడిన ఒక బలమైన పునాది. అందుకే కాబోలు భాస్కరాచార్యుడిని చరిత్ర గణకచక్ర చూడామణి అంటే గణిత శాస్త్రవేత్తలలో కిరీటం లాంటివాడిగా కీర్తించింది. అవును. ఆ గ్రంథం చదువుతుంటే మనకు గణితమంటే ఉన్న భయం పోయి దానిపై ఒక రకమైన ఆరాధనాభావం కలుగుతుంది. జీవితానికి గణితానికి మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోయి ప్రకృతిలోని అణువణువులోనూ లెక్కలు దాగి ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా చక్కగా చెప్పారు.
దీన్ని బట్టి చూస్తే మనం ఆ ఎక్స్రే మెషిన్ లాంటి ఖచ్చితమైన బోర్ కొట్టించే ఆధునిక గణితాన్ని కాసేపు పక్కన పెట్టి ఒక కొత్త కోణంలో ఆలోచించాల్సిన అవసరముంది అనిపిస్తోంది. ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకవేళ మన ఆధునిక విద్యా వ్యవస్థలో కూడా గణితాన్ని కేవలం కఠినమైన నియమాలు, ఆ ఎక్స్లు వైల రూపంలో కాకుండా లీలావతి తరహాలో కవిత్వం, కథల ద్వారానే నేర్పిస్తూ ఉంటే ఈ ప్రపంచం ఎలా ఉండేది? చాలా భిన్నంగా ఉండేది. అవును, కేవలం నిరూపణల కోసం, ఆ పర్ఫెక్ట్ లాజిక్ ప్రూఫ్స్ కోసం వెతుకులాటలో పడిపోయి ఆ కవిత్వంలో దాగి ఉన్న అందమైన